సో ఇది మనకి ఇండియన్ రైల్వేస్ జరుగుతున్న దోపిడీ. గైస్ ఈ ట్రైన్ ఉంది కదా, ఈ ట్రైన్ అయితే హెవీ స్పీడ్లో పోతుంది. అరౌండ్ చూడవచ్చు మీరు 128 km/h స్పీడ్తో అయితే పోతుంది. స్పెషల్ ట్రైన్ ఉంది కదా, ఇది మళ్ళీ ఇంకా చాలా స్పెషల్గా ఉంది. Hi guys, welcome to my channel. This is for Sai Prasad and welcome to the Sai Prasad Vlogs YouTube channel. So after many days మళ్ళీ ఇంకొక ట్రిప్ అయితే వచ్చినాం. సో అరౌండ్ ఒక 7-8 months అవుతుంది మనం ట్రిప్కి పోక. సో ప్రస్తుతానికైతే ఈ ట్రిప్ ఈ సిరీస్ లైక్ ఒక 10 days ఉంటుంది. మల్టిపుల్ ప్లేసెస్, మంచి ప్లేసెస్ అయితే కవర్ చేస్తున్నాం. సో ఈ ట్రిప్లో ఎట్లా అంటే మొత్తం మన టెంపుల్స్ అయితే అన్నీ ఉంటాయి. మ్యాక్స్ ఇది ఒక ఫ్యామిలీ ట్రిప్. సో ప్రస్తుతానికి ఇప్పుడైతే నేను మా హోమ్ టౌన్ మంచిర్యాల రైల్వే స్టేషన్లో అవుతున్నా. సో మాకైతే ట్రైన్ ఉంది. సో అరౌండ్ 4:20కి అట్లా. కొంచెం లేట్ అయితే నడుస్తుంది, ఒక 15 minutes. ఏం ట్రైన్ ఏంది, ఎక్కడికి పోతున్నాం ఆ డీటెయిల్స్ అన్నీ మెల్లమెల్లగా వస్తూ ఉంటాయి మీకు. ఈసారి ఫ్యామిలీ ట్రిప్ అన్నా కదా. సో అయ్యప్ప మై సో ఇది సో కొంచెం ఇక్కడ లాస్ట్కి వచ్చి అయితే రికార్డ్ చేస్తున్నాం. మా వాళ్ళ దగ్గర మొత్తం ఫుల్ లగేజ్ ఉంది, అంతా అక్కడ సెట్ అయి ఉన్నారు. సో మనం అయితే వీడియోలు అయితే కంప్లీట్గా చేసేద్దాం. సో ఇవాళ మనం ట్రైన్ బ్లాగ్తో ఈ కంప్లీట్ ట్రిప్ సిరీస్ అయితే స్టార్ట్ చేద్దాం. గైస్ ఇప్పుడే మన వేరే ఇంకొక ట్రైన్ అయితే వస్తుంది. సో లెట్స్ సీ ఏ ట్రైన్ అది. చాలా రష్ అవుతుంది, జనరల్కి ఇచ్చి పడేస్తారు. సో మనం ఇలాంటి జనరల్ ట్రైన్స్లో మన బీటెక్లో ఉన్నప్పుడు చాలాసార్లు వస్తుండే. సీదా మొత్తం హైదరాబాద్లో ఎక్కితే మంచిర్యాల వరకు 250-60 kilometers జనరల్ ట్రైన్లో వస్తుంటుంది. సో గైస్ ఇదైతే మనకి దక్షిణ ట్రైన్, సికింద్రాబాద్ నుండి న్యూఢిల్లీ వరకు అయితే పోతుంది. సో జనరల్ అయితే ఇచ్చి పడేసింది రష్ చూడండి. సో గైస్ చెప్పినా కదా, ఈసారి మనం ట్రైన్ జర్నీ చేయబోతున్నాం మంచిర్యాల నుండి తిరుపతి వరకు. సో ఇదైతే ఒక స్పెషల్ ట్రైన్, లైక్ అజ్మీర్ నుండి స్టార్ట్ అయ్యి తిరుపతి వరకు అయితే ఉంటుంది. సో మన మంచిర్యాల నుండి తిరుపతికి అరౌండ్ 12 hours ఆఫ్ జర్నీ అయితే పడుతుంది. మేమైతే స్లీపర్ క్లాస్ బుక్ చేసుకుని ఉండే. పర్ పర్సన్ కాస్ట్ అరౌండ్ ఒక 495 rupees దాకా అయితే పడుతుంది. సో మంచిర్యాల తర్వాత మనకైతే పెద్దపల్లి కానీ రామగుండం ఇలాంటి పెద్ద స్టేషన్స్ అయితే ఏం లేదు, డైరెక్ట్ వరంగలే. సో వరంగల్ పోయిన తర్వాత మహబూబాద్, తర్వాత ఖమ్మం, విజయవాడ ఇట్లనైతే మనం తిరుపతికి అయితే వెళ్ళిపోతాం. సో మిగతా స్టేషన్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో ఆ రూట్గా అయితే మనం తిరుపతికి అయితే రీచ్ అయిపోతాం. సో లెట్స్ ట్రైన్ ఎట్లుంటుంది ఏందని. అజ్మీర్ అంటే రాజస్థాన్ నుండి వస్తుంది కదా, మన క్లీన్లీనెస్ అయినా ఏది ఎట్లుంటుందో చూద్దాం. అండ్ గైస్ ఫైనల్గా మన ట్రైన్ అయితే వచ్చేసింది. సో యాక్చువల్గా 4:20కి రావాల్సిన ట్రైన్ వచ్చేసి మనకి అరౌండ్ 5:40 ఆ టైంకి అయితే వచ్చింది. సో అరౌండ్ ఒక 1 hour 30 minutes దాకా లేట్ అయితే వచ్చింది. గైస్ యాక్చువల్గా మన ట్రైన్ అయితే మార్నింగ్ అరౌండ్ 4:20 PM రావాలి, కాకపోతే ఆల్రెడీ డిలేగా అయితే వచ్చేసింది. అండ్ మన యాక్చువల్గా తిరుపతిలో అయితే అరౌండ్ 4:30 PM అయితే డ్రాప్ చేయాలి, కానీ చూద్దాం ఏ టైం వరకు డ్రాప్ చేస్తుందో అని చెప్పి. సో హలో గైస్, వీడియో నేను మార్నింగే కంటిన్యూ చేద్దాం అనుకున్నా, కాకపోతే కొంచెం నేను నైట్ పండుకోలేదు. సో అట్లా అని చెప్పి పండుకొని లేచేసరికి మనకి వరంగల్, మహబూబాద్ ఇవన్నీ క్రాస్ అయిపోయినాయి. మన ట్రైన్ అయితే ఇప్పుడు అరౌండ్ ఒక 3 hours డిలేతో నడుస్తుంది. యాక్చువల్గా విజయవాడకి మన ట్రైన్ మార్నింగ్ 9కి రావాల్సింది, ఇప్పుడు 12కి వస్తుంది. 3 hours డిలే ఉంది. సో యాజ్ యూజువల్ ఆ స్పెషల్ ట్రైన్స్ తెలుసు కదా, లాస్ట్ టైం నేను మన సికింద్రాబాద్ టు కాచి ఒక స్పెషల్ ట్రైన్ ఉంటుంది కదా, అది కూడా ఇంత 8 hours డిలే ఉంది. ఇది కూడా అరౌండ్ ఒక 3 to 4 hours డిలేతో అయితే పోతుంది. సో వెనుక ఇట్లుంది పరిస్థితి. కాకపోతే దీనికి మొత్తం LHP కోచెస్తోని కొత్త కోచెస్ ఉన్నాయి. సో కొంచెం బాగానే ఉంది ట్రైన్ అయితే అన్నా కదా. సో మా వాళ్ళతో మా అన్న, సో మిగతా కొంతమంది అక్కడ కూర్చొని ఉన్నారు లోపల. సో అరౌండ్ ఒక 10 members పోతున్నాం. సో ఫ్యామిలీ ట్రిప్ కాబట్టి నేను ప్రతి ఒక్కటి రికార్డ్ చేసే అంత టైం లేదు. సో మనకి తెలుసు కదా, లగేజ్ ఎక్కువ ఉంటుంది, ఆ లగేజ్ తీసుకొచ్చి అదంతా. సో మా అన్నలను, మా చిన్నపిల్లల వాళ్ళు మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కదా, పాత వీడియోస్ చూసారు. సో వాళ్ళని అయితే పరిచయం చేసి మన వీడియోలు కంటిన్యూస్ పోదాం. ఎట్లుందరా ఇప్పుడు జర్నీ? సో గైస్ ఫైనల్గా మనం విజయవాడ దగ్గరికి అయితే వస్తున్నాం. సో అరౌండ్ 3.5 hours లేట్ తర్వాత సో ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తున్నాం ఎక్కడ అర్థమయ్యా తెలియదు నాకు కూడా. ఎగ్జాక్ట్గా ఈ రూట్కి రాక నేను చాలా డేస్ అయితే అయిపోతుంది.
సో లాస్ట్ ఫ్యూ ట్రిప్స్ నుండి మనం నార్త్ సైడ్ పోతున్నాం కాబట్టి ఇది మొత్తానికి విజయవాడ. ట్రైన్లో నుండి మనకి 15 minutes ఆల్ట్ అవుతుంది. కొంచెం తినేవి అవి ఇవి తీసుకొని మా వాళ్ళకి ఇచ్చేయాలి. సో గైస్ మనం విజయవాడ జంక్షన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 6 అయితే వచ్చినాం. సో ఇక్కడ అరౌండ్ 15 minutes హాల్టింగ్ ఉంది. ఇంకొక 1 hour తర్వాత మనం తెనాలి జంక్షన్కి అయితే రీచ్ అయిపోతాం. ఇక్కడ తర్వాత తెనాలి జంక్షన్ జస్ట్ 2 minutes హాల్ట్. వాటర్ అన్నీ పోస్తారు, ఇక్కడ వేస్ట్ అవుతున్నాయి. ఇది ఎందుకు ఇట్లా చేస్తారో చెప్పండి. సో గైస్ మనం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి విజయవాడ జంక్షన్లో ఉన్నాం. సో ఇంకా మన తిరుపతి పోయినకి ఈవినింగ్ అరౌండ్ 7-7:30 అవుతుంది అనుకుంటా. చాలా డేస్ తర్వాత అరౌండ్ ఒక తిరుపతికి 12-13 years తర్వాతనైతే పోతున్నాం. సో చాలా ప్లేసెస్ అయితే పోయినాం, కాకపోతే తిరుపతికి పోనీకి అయితే చాలా టైం పడుతుంది. సో మంచిగా కొత్త మైక్తోని కొంచెం మంచిగా అయితే పోతున్నాం. సో లెట్స్ సీ మనకు ఓవరాల్గా ఈ ట్రిప్ ఎట్లుంటుంది ఏంటని చెప్పేసి. సో నెక్స్ట్ ఇంకా టైం ఉన్నప్పుడు మన విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దగ్గర కూడా పోవాలి. అండ్ గైస్ మనం అయితే వెళ్తున్నాం విజయవాడ జంక్షన్ నుండి బయటకి. అనౌన్స్మెంట్ అయితే అయిపోయింది. ఎగ్జాక్ట్గా ఒక 15-20 minutes అయితే ఆగింది స్టేషన్లో. సో చూసారు కదా అంతైనా వాటర్ నుంచి వస్తుందో చెప్పండి. నాకు కూడా చాలా ఎగ్జైటెడ్ ఉంది తెలుసుకోవడానికి. హాయ్ అమ్మాయి. సో ఇది మనకి ఇండియన్ రైల్వేస్ జరుగుతున్న దోపిడీ. ఎంత అమ్మాయి? ఒక 40 రూపాయలు అంటే బయట 20 రూపాయలు. ముందు గోకో ఎక్కుతారు ఫోన్ అయ్యి సార్ పట్టుకుంటావా మరి? మైక్ ఇట్లా మన అందరం వాడే డస్ట్బిన్ ఇట్లా బయట వేస్తాం. కాకపోతే ఇట్లా ట్రైన్లు వేయాలి పద్ధతిగా. మిస్టర్ మహేష్ బ్రో చూపిస్తుంది మనకి. ఇక్కడ పద్ధతిగా డస్ట్బిన్ వాడితే మనకి దేనికైనా మంచిది. ఏమంటావు అమ్మాయి? ఓకే మంచి బయట పొల్యూషన్ కాకుండా ఉంటుంది. డస్ట్బిన్ వాడాలి, రీసైకిల్ అయిపోతాయి. సో అట్లా సొసైటీకి సపోర్ట్ చేయాలి. బాలు ట్రైన్ ఓకేనా? చెప్పురా. చూడరా నీకే ఆయన బంగారు ఎత్తిపోతున్నాం రా మనం. చెప్పురా చెప్పు. ఎత్తిపోతున్నాం చెప్పు. తిరుపతిగా ఎట్లా పోతున్నాం గైస్? ఈ ట్రైన్ ఉంది కదా, ఈ ట్రైన్ అయితే హెవీ స్పీడ్లో పోతుంది. అరౌండ్ చూడవచ్చు మీరు 128 km/h స్పీడ్తో అయితే పోతుంది. అయితే దీంతో ప్రాబ్లం ఏంటంటే దీనికి బాగా క్రాసింగ్స్ పెట్టి చాలాసేపు ఆపుతుంటారు, అట్లా ఇలా అవుతుంది. కాకపోతే పోయినప్పుడు స్పీడ్ మాత్రం ఎక్సలెంట్గా పోతుంది. 130 km/h స్పీడ్ అయితే పోతుంది. సో గైస్ మన ట్రైన్ అయితే గూడూరు జంక్షన్కి అయితే వచ్చేసింది. అరౌండ్ 3.5 hours లేట్గా నడుస్తుంది ట్రైన్. సో 4:15 వరకు అయితే తిరుపతిలో ఉండాల్సిన ట్రైన్ ఇప్పుడు టైం 5:30 అవుతుంది. గూడూరులో ఉంది. సో ఇది ఇక్కడ ఉంది కదా ముందు ట్రైన్, అది SMGT బెంగళూరు టు దానాపూర్ సూపర్ ఫాస్ట్. ఫుల్ రష్ జనరల్లో. నేను జనరల్ ఎట్లా ఉంటుందో చూపిస్తాను. మెయిన్గా దానాపూర్ వెళ్ళే ట్రైన్లో చూడండి ఎంతమంది టీసీలు లైక్ టికెట్ లేకుండా చాలా మంది అంటే చాలా మంది వస్తారు. అందుకే మీరు ఇక్కడ చూడవచ్చు ఎంతమంది టీసీలు ఉన్నారో. మ్యాక్సిమం దానాపూర్ పోయే ట్రైన్స్ అన్నిటికీ ఇట్లనే ఉంటాయి. సో మా ట్రైన్కి ఇంతవరకు టీసీ రాలేదంటే మీరు నమ్మరు. అసలు టీసీ వచ్చి చెక్ చేయలేదు, స్పెషల్ ట్రైన్ ఏమో కానీ. అదే దానాపూర్ పోయే ట్రైన్లో చూడండి ఎంత ఉందో, స్లీపర్లో చూడండి ఎంత రష్ ఉందో.
స్లీపరా జనరల్లో మనకు అర్థమవుతలే. జనరల్ చూస్తే షాక్ అయిపోతారు. సో దానాపూర్ ట్రైన్స్లో ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇగో స్లీపర్ కూడా జనరల్ ఎక్కువ ఉంది. దానాపూర్ పోయే ట్రైన్స్ సంఘమిత్ర ఇగో జనరల్ చూడు మొత్తం ప్యాక్. బెంగళూరు నుండి బెంగళూరు టు దానాపూర్. మంచిర్యాల పైన ఉండే పోతుంది కానీ స్టాప్ ఉండవు దీనికి. ఇది కూడా స్పెషల్ ట్రైన్ ఉన్నట్టుంది మరి, ఎగ్జాక్ట్గా కనిపించలేదు, బట్ సంథింగ్ స్పెషల్ ట్రైన్. ఈ మధ్యలో మనకి సంక్రాంతి అని చెప్పి అయ్యప్ప అని చెప్పి చాలా స్పెషల్ ట్రైన్లు నడుస్తున్నాయి. అసలు ఎక్కడి నుండి ఎక్కడికి పోతున్నాయి కూడా అర్థమైంది. మౌలాలి సో గైస్, ఈ సర్వీస్ అయితే మనకి ప్రస్తుతానికి ఇప్పుడు ఉంది. లైక్ ఇప్పుడు ఈ ఫిబ్రవరి వరకు ఉంది మ్యాక్సిమం. ఇది మనకి అజ్మీర్ నుండి తిరుపతి వరకు ఈ ట్రైన్. కాకపోతే ఇఫ్ ఇన్ కేస్ మీరు బుక్ చేసుకునేటప్పుడు ఈ ట్రైన్ ఉంటే మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలా ప్యాంట్రీ కార్ లేదు. ప్యాంట్రీ కార్ లేకపోవడం వల్ల మనకు వాటర్ బాటిల్ అయినా ఏదైనా ఫుడ్ కొంచెం మనకు డిలే వస్తుంది. నాకు తెలుసు కదా, మన స్టేషన్లో వచ్చినప్పుడే మనం తీసుకోవాలి, అప్పుడే మన దాంట్లోకి వస్తాయి వాటర్ బాటిల్స్ అవన్నీ తప్ప. మనకైతే దీంట్లో ప్యాంట్రీ కార్ లేదు, అయితే చూసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ట్రైన్ మెయింటెనెన్స్ మాత్రం మంచిగా ఉందని చెప్పొచ్చు. మరి అంత దరిద్రంగా ఏం రాలేదు. మనకి బీహార్ నుండి అటువంటి దానాపూర్ నుండి వచ్చే ట్రైన్స్ కంపేర్ చేస్తే ఇది బెటరే, కొంచెం బాగానే ఉంది. కొత్త ఎల్హెచ్బి కోచెస్ ఉన్నాయి. సో మనకు ఓవరాల్గా బెటర్ అని చెప్పొచ్చు ఎక్స్పీరియన్స్. రైట్, ఎట్లా ఉంది ట్రైన్? బాగానే ఉంది. హలో గాయస్, ఇదైతే క్వశ్చన్ బాత్రూమ్లోకి అయితే వచ్చిన ఇప్పుడు మీరు చూపిస్తాను. నీట్గానే ఉంది, కోచెస్ వస్తాయి కాబట్టి. కాకపోతే డోర్ లాక్స్ ఒకటి పని వస్తలేదు. ఆ ఇండియన్ టాయిలెట్స్లో కొంచెం సిక్ అయితే బాగా, అంటే కొంచెం మెయింటెనెన్స్ అయితే తక్కువ ఉంది, కానీ కోచ్ అయితే బాగా తీసుకుంటారు. ఇట్లా ఇదే మీరు ఖర్చు వేసుకోవాలంటే ట్రైనింగ్ అంటే. హలో గైస్, మీకు రేణిగుంట కన్నా ముందు శ్రీకాళహస్తి స్టేషన్ అయితే వస్తుంది. ఈ ట్రైన్కి అయితే స్టాప్ లేదు, కాకపోతే అక్కడ పైన మీకు శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి టెంపుల్ అయితే కనిపిస్తూ ఉంటుంది, చూడండి. ఇన్ కేస్ మీరు తిరుపతి దర్శనం అయిపోయిన తర్వాత టైం ఉంటే శ్రీకాళహస్తి టెంపుల్ని కూడా విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ట్రైన్ రేణిగుంట ముందుకు వచ్చి అరౌండ్ ఒక 30-40 మినిట్స్ అవుతుంది. ఇక్కడనే క్రాసింగ్ పెట్టిన స్పెషల్ ట్రైన్ ఉంది కదా, ఇది మళ్ళీ ఇంకా చాలా స్పెషల్ ఉంది. 07735. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తే తిరుపతికి ఎప్పటికైనా టైము కరెక్ట్ ఉండేటట్టు చూసుకోండి. అసలు టైంకి అసలు రీచ్ కావు స్పెషల్ ట్రైన్స్ ఎప్పుడైనా. కాకపోతే ఇది మరీ లేట్ అవుతుంది. ప్రతి పెద్ద స్టేషన్ ముందు, జంక్షన్ ముందు దీన్ని అర్ధగంట అట్లా వస్తుంది. ఇప్పుడు 40 మినిట్స్ అవుతుంది, ఇంకా రేణిగుంట పోలేదు. యాక్చువల్గా 4:50 ఉంటే మనం తిరుపతికి రీచ్ కావాలి. కాకపోతే టైం ఇప్పుడు 7:11 అవుతుంది, అంటే అరౌండ్ 3 అవర్స్ డిలే ఉంది ఇప్పుడు. సో ఇంకా పోయేసరికి ఎంత డిలే అవుతుందో మనకు తెలియదు. కాబట్టి ఇన్ కేస్ మీరు అజ్మీర్ టు తిరుపతి స్పెషల్గా ట్రావెల్ చేస్తే టైం కూడా కరెక్ట్ కొంచెం పెట్టుకొని అయితే ట్రావెల్ చేయండి. కొత్త కోచెస్ ఉన్నాయి, కాకపోతే టైం ఉంటే బెటర్, టైం లేకపోతే సమ్ రెగ్యులర్ ట్రైన్ చూసుకుంటే బెటర్. ఆ ట్రైన్ ఇట్లా పోగానే ఈ ట్రైన్కి అయితే సిగ్నల్ వచ్చింది, ఇదైతే స్టార్ట్ అయింది. సో చూద్దాం మనం తిరుపతికి ఎంత టైం తీసుకుంటుందో. ఓనికి 7:20 అవుతుంది టైం. ఎగ్జాక్ట్ రేణిగుంట రైల్వే స్టేషన్ ముందే ఉంది ఇది ట్రైన్ అయితే. సో తిరుపతి ఓనికి ఎంత టైం అవుతుందో చూద్దాం. 7:20కి మనం రేణిగుంట రైల్వే స్టేషన్ ముందులో ఉన్నాం. సో లెట్స్ సీ. గైస్, రేణిగుంట జంక్షన్ అయితే వచ్చింది. ఇక్కడ ఒక 2 మినిట్స్ స్టాప్. ఎంతసేపు ఆపుతారు మనోడు. దీనికి స్టాప్స్ అంటే ఏమి ఉండవు, కాకపోతే మనకి ఇష్టం ఉన్నంత ఆపుతారు అన్నట్టు. అదే దీని స్పెషాలిటీ, బికాస్ ఇట్స్ స్పెషల్ ట్రైన్. సో గైస్, ట్రైన్ అయితే మనకి రేణిగుంట దగ్గరకు వచ్చిందని చెప్పినా కదా. యాక్చువల్గా మనకి తిరుపతిలో ఆగే ట్రైన్స్ కన్నా రేణిగుంటలో చాలా ట్రైన్స్ అయితే ఉంటాయి, నెంబర్ ఆఫ్ ట్రైన్స్. ఇన్ కేస్ మీరు తిరుపతికి వద్దాం అనుకుంటే తిరుపతికి డైరెక్ట్ ట్రైన్స్ దొరకకపోయినా రేణిగుంటకి అయితే ప్లెంటీ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి. ఫ్రమ్ తెలంగాణ చూస్తే వరంగల్ నుండి కానీ సికింద్రాబాద్ నుండి కానీ డైరెక్ట్ తిరుపతికే దొరకాలనే అవసరం లేదు. సో రేణిగుంట నుండి తిరుపతి జస్ట్ 10 కిలోమీటర్స్. ఇక్కడ నుండి మనకి కట్పాడి అటు చెన్నై రూటు వెళ్ళేటి అని ఇటు మనకి రేణిగుంట దగ్గర కట్ అయిపోతాయి. సో కొన్ని ఏమో డైరెక్ట్ తిరుపతి నుండి అక్కడ నుండి అట్లా వెళ్ళిపోతాయి. సో అందుకే మనకి రేణిగుంటలో కొన్ని ఎక్కువ ఎక్కువ ట్రైన్స్ అయితే ఉంటాయి. సో వచ్చింది ఒక 2 మినిట్స్ ఏమో ఆగినట్టుంది ట్రైన్, మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోయింది.
సో చూడాలి. 7:20 కదా మనం అనుకుంది, ఏ టైం వరకు రీచ్ అవుతుందని. 7:30 అవుతుంది, 10 minutes వచ్చేసింది. సో తిరుపతికి ఏ టైం వరకు పోతామో లెట్స్ సీ. సో వీఆర్ డిపార్టింగ్ ఫ్రమ్ రేణిగుంట. దిగలేదు, ఒక్కలేదు. మార్నింగ్ 1కి లేచి ఉండే, సో కరెక్ట్ స్లీప్ కూడా లేదు ఇవాళ. ఫటాఫట్ వచ్చినాం. ట్రైన్ కూడా మా స్టీలో ఇచ్చింది. ట్రైన్లో కొంచెం అక్కడక్కడ సీట్లు కబ్జాలు అయిపోయినాయి, అట్లానే ప్రాపర్గా సీట్లు దొరకలేదు. అడ్జస్ట్ కావాల్సి వచ్చింది. సో ఇది రేణిగుంట నుండి అయితే వీఆర్ డిపార్టింగ్. గైస్ మనకు అక్కడ 7:20కి అన్నాం కదా. సో అరౌండ్ ఒక ½ అవర్ అయితే టైం తీసుకుంది మనకి తిరుపతి రానికి. సో ఓవరాల్గా 4 hours డిలేతోని మనకైతే తిరుపతికి అయితే వచ్చింది మన ట్రైన్. 4 hours. సో గైస్ ఫైనల్గా మనం ట్రైన్ అయితే తిరుపతి వరకు వచ్చింది. మనకి ఎప్పుడు వాడే మన లగేజ్ బ్యాగ్ ఈసారి కూడా వాడుతున్నాం. నెక్స్ట్ చాలా పెద్ద ట్రిప్స్ ఉన్నాయి కాబట్టి అలవాటు చేసుకోవాలి దీనికి. సో నా వీడియో కూడా ఎండ్ చేసే టైం వచ్చింది. సో కింద దిగిన తర్వాత వీడియోని అయితే ఎండ్ చేద్దాం. సో గైస్ ఫైనల్గా మనం ప్లాట్ఫామ్ నెంబర్ 4 పైకి అయితే వచ్చినాం తిరుపతిలో. ఇదే మనం వచ్చిన ట్రైన్. సో ఓవరాల్గా ఈ ట్రైన్లో రావచ్చా లేదా అని అంటే, ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర టైం పర్మిట్స్ యూ కెన్ చూస్ దిస్. లేకపోతే డైలీ రెగ్యులర్ ట్రైన్స్ అయితే బెటర్, టైం లేకపోతే. నేను మొత్తానికి అయితే తిరుపతికి వచ్చినాం. తిరుపతికి వచ్చిన తర్వాత ఇప్పుడు వైకుంఠ ఏకాదశి అవి ఉన్నాయి కదా, అందుకే మనకి టోకెన్స్ అయితే కంటిన్యూస్గా ఇస్తారు. మొన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల లైక్ ఒక 6 members అట్లా చనిపోయారు కదా. సో అట్లా అని చెప్పి మాకు 14th డే టోకెన్స్ అయితే దొరికేసినాయి వెంటనే ఒక 15 minutesలో. రష్ కూడా ఏం లేదు మేము వచ్చిన టైంకి. అండ్ వచ్చి ఇక్కడ ఒక రూమ్ అయితే తీసుకున్నాం. సో దీని కాస్ట్ అరౌండ్ ఒక 1,500 rupees ఏమో పడ్డది ఇది మొత్తం. సో నియర్ టు విష్ణు నివాసం. సో ఇది మొత్తానికి ఈ వీడియో. అండ్ నెక్స్ట్ నుండి మనకి వేరే బ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి. మీరైతే కీప్ ఫాలోయింగ్ అండ్ కీప్ సబ్స్క్రైబింగ్. ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.